రోజువారీ వంటలో ఇవాళ మామిడికాయ అన్నం ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. కావలసిన పదార్థాలు మీకు మామిడికాయ తురుము వచ్చి ఇలా ఒక పెద్ద కప్పుతో మీరు ఒక 2 మామిడికాయలు ఇలా తురుముకొని పెట్టుకోవాలి. ఇలా తురుముకుంటే మీకు మామిడికాయ అన్నము ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది. ఆ తర్వాత 1/4 కప్పు పల్లీలు, ఇది ఆప్షనల్ క్యాష్యూస్, మీకు జస్ట్ ఒక 20 తీసుకున్నాను. ఉప్పు తగినంత, ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూను. నేను అన్నం వచ్చి బియ్యం వచ్చి నేను రేషియో వచ్చి ఇలా మీకు పొడి పొడిగా రావాలి, అప్పుడే మీకు కలర్ రైసెస్ కానీ ఫ్లేవర్ రైసెస్కి మీకు ఇలా విడివిడిగా రావాలి. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనము ఇది ఉడకపెట్టుకుంటే చాలా బాగా పొడి పొడిగా రావాలి. నేను సోనా మసూరి బియ్యంకి 1కి 2.5 వేసుకున్నాను. అలా వేసుకుంటే ఇలా మీకు అన్నము ఇలా చల్లార పెట్టుకోవాలి, అప్పుడే మీకు కలుపుకోవడానికి అన్నం బాగా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మీకు పప్పుల పొడి, ఇది 2 టేబుల్ స్పూన్స్, జస్ట్ మీకు ఫ్లేవర్ కోసం నేను, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటే ఒకవేళ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇది కాంబినేషన్ వచ్చి మీకు మంచి టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పోపుకు కావాల్సిన సామాన్లు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, పచ్చిమిరపకాయలు ఒక 5. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను రైస్, దానికి నేను 5 గ్లాసెస్ వేసి ఉడకపెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనము తీసుకున్న అన్నంలోకి మనము తురిమి పెట్టుకున్న మామిడి తురుముని హాఫ్ వచ్చి మనము ఆ అన్నంలోకి వేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు హాఫ్ వచ్చి వేసుకొని దాన్ని పైన హాఫ్ వేయించుకోవాలి, హాఫ్ వచ్చి మనము వేసుకోవాలి, దాన్ని హాఫ్ వేయించుకోవాలి. ఇలా హాఫ్ వచ్చి మనము ఇలా వేసుకున్న తర్వాత మనము ఆయిల్ పెట్టుకొని పెనంలో 4 టేబుల్ స్పూన్ కాగిన తర్వాత మనము మిగతావన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనము కలుపుకోవాలి, పచ్చిది కలుపుకోవాలి సగము, మిగతాది ఈ హాఫ్ వచ్చి మనము ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఆయిల్ పెట్టుకొని దీంట్లో కాగిన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఎందుకంటే మనకు ఫ్లేవర్ యాడ్ అవుతుంది, ఆయిల్లో మొత్తం కారము వెళ్తుంది. సో ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత క్యాష్యూస్ లాస్ట్లో మనం పోపు పెట్టుకోవాలి, దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటే అప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అంతా యాడ్ అవుతుంది. సో ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత మనము ఈ పోపు సామాన్లు వేసుకోవాలి. వేగిన దాంట్లోకి మనము ముందుగా తీసుకున్న పోపు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు పసుపు కూడా మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ అయిపోతుంది. సో కరివేపాకు అంతా ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మనం ముందుగా చూసుకున్న మామిడి తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మామిడి తురుము వేసుకొని ఒక 2 మినిట్స్, ఎక్కువసేపు కూడా అక్కర్లేదు, జస్ట్ 2 మినిట్స్ పచ్చి స్మెల్ పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న దాన్ని మనం ముందుగా తీసుకున్న అన్నంలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకునేస్తాము, హాఫ్ ఉప్పు ఇందులో వేసుకుంటాం, హాఫ్ ఉప్పు అన్నంలో వేసుకోవాలి. వేపుకున్న దాన్ని మనము అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సర్వింగ్కి రెడీగా ఉంది, చూసారా? దీన్ని ఇప్పుడు బాగా కలుపుకొని దాన్ని సర్వ్ చేసుకోవాలి. చేత్తో అయినా లేదా స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. చూసారు కదా, ఇలా మీరు బాగా కలుపుకున్న దాంట్లోకి మీరు ఈ పప్పుల పొడి వేసుకుంటే పులుపు కానీ లేదా ఏదైనా మీరు తక్కువ ఎక్కువ వేసుకుంటే కూడా ఉప్పు పులుపు కూడా ఈ పప్పుల పొడి వేసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. సో ఇది ఫ్లేవర్ కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మనం పప్పుల పొడి ఇంతకుముందు వీడియోలో చూపించాను, ఆ వీడియోలో తగ్గట్టు మీరు కొట్టి పెట్టుకుంటే ఏ ఫ్లేవర్ రైస్కైనా మీకు ఏదైనా తక్కువ ఎక్కువ అయితే ఇది వేస్తే మీకు అన్నీ సెట్ అయిపోతుంది, పులుపు కానీ కారం కానీ ఏదైనా మీకు సెట్ అవుతుంది. దీన్ని ఇలా కలుపుకొని మనము సర్వింగ్కి రెడీగా ఉంది మామిడికాయ అన్నం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మామిడికాయలు బాగా దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం మీకు పుల్ల మామిడికాయలు చాలా ఇష్టంగా కూడా తినచ్చు, కానీ ఇలా అన్నంలోకి వేసుకొని ఇలా మామిడికాయ అన్నంలాగా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ చేసుకోవడానికి రెడీగా ఉంది.
మీరు అప్పడంతో కానీ వడియాలతో కానీ లేదా పెరుగు మిరపకాయలతో కానీ ఈ మామిడికాయ అన్నాన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఫ్లేవర్డ్ రైస్ సింపుల్గా మీరు బాక్సెస్కి కూడా తీసుకెళ్ళినా ఏమీ కాదు. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.